అరుణ్ని కలవడానికి గుడికి వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, రోహిణి గురించి మీనా ఎటువంటి నిజం తెలుసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రోహిణి చేసిన ఫ్రాడ్కి మోసపోయానని కళ్ళు తిరిగి పడిపోతాడు మనోజ్. అప్పుడే ఇక బాలు అయితే రే లేవరా అని నీళ్లు చల్లి ఇంకా లేపుతాడు. రే ఇంత మోసం చేస్తారా ఏంటి రోహిణి, ఇప్పుడే కదా నీ మీద అంత జాలిపడి నీ మీద అంత ప్రేమ చూపించాను, ఇంతలోనే మళ్ళీ నన్ను ఇంతలా మోసం చేస్తావా, రే నువ్వు పెద్ద ఫ్రాడ్ లాగున్నావే అని అడుగుతూ ఉంటాడు అతన్ని. అప్పుడే అతను నాకన్నా ఎక్కువ ఫ్రాడు మీ ఆవిడ నిన్ను మోసం చేయడం నువ్వు అసలు కనిపెట్టలేకపోతున్నావు. చూసావా మీ ఆవిడ నిన్ను ఎలా మోసం చేసిందో. నేను అబద్ధాలు చెప్పి పొట్టగుట్టు కోసం ఈ డ్రామాలు ఆడతాను, కానీ మీ ఆవిడ కట్టుకున్న భర్తని కూడా మోసం చేస్తుంది. ముందు మీ ఆవిడ్ని కంట్రోల్లో పెట్టుకో అంటూ అతను తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంటి దగ్గర ప్రభావతి మనోజ్ పెద్ద డీలు ఓకే చేసుకొని డబ్బు తీసుకొస్తాడని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు మీనా అయితే వస్తారు. వచ్చిన తర్వాత పాపం అత్తయ్యకి అసలు విషయం తెలియక ఎంత సంబరపడిపోతున్నారో అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అవును మీనా, మరి ఈ సంబరానికి నేను నిజం చెప్పేసి కళ్ళు వేయమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. వద్దండి, మీ అన్నయ్య మనోజ్ వస్తాడు కదా, మనోజ్ ఏం చెప్తాడో విందాము, దాన్ని బట్టి మనం కూడా మాట్లాడదాము. అప్పటి వరకు షాపులో జరిగింది ఏది కూడా అత్తయ్యకి చెప్పకండి మీరు అని అంటూ ఉంటుంది మీనా. అది కాదు మీనా, నేను అప్పటి వరకు ఆగలేను, నా కడుపులో ఆ విషయాన్ని దాచుకోలేను అని అంటూ ఉంటాడు. చూడండి, మీరు చెప్పింది మరొకలా ఉంటుంది, అదే మనోజ్ చెప్తే కరెక్ట్గా ఉంటుంది, అప్పుడు మీ అమ్మగారు కూడా నమ్ముతారు అని మీనా అయితే చెప్తుంది. ఏంటి మూడు పెళ్ళం ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అంటే మనోజ్ ఇప్పుడు డబ్బులు తీసుకొస్తే మీరు చీప్ అయిపోతారని ముందే ఏదోటి చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారా అని అంటూ ఉంటే, మీ పెద్ద కోడలికి ఉన్న అంత ముందు చూపు మాకు లేదత్తయ్య. మీ పెద్ద కోడలంటే ముందుగానే ప్లానింగ్ చేసుకొని తను అన్నిట్లోనూ దిగుతుంది, మాకు అంత ప్లానింగ్ ఏముండదు, మాకు అప్పుడప్పుడు ఏం తోస్తే అదే చేసేస్తాము అని చెప్తూ ఉంటుంది మీనా. రోహిణి గురించి అలా మాట్లాడేసరికి ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఈ రోహిణి చేసిన పనికి దీని చేత కూడా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది చి అని ఇక కూర్చొని ఉంటుంది. అలా ప్రభావతి తర్వాత ఇక సత్యం వస్తాడు. ఏంటి ప్రభా అలా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటే, మనోజ్ వస్తాడు కదండి, బోల్డ్ డబ్బులు తీసుకొస్తాడు, వాడు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి ఇంతలో రోహిణి మనోజ్ అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి గబగబా పరిగెత్తుకుంటూ మనోజ్ దగ్గరికి వెళ్ళి, రే ఏంట్రా నువ్వు ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చావు, డీల్ ఏమైంది, ఓకే అయిందా, ఏవి డబ్బులు ఎక్కడున్నాయి చూపించు అని అడుగుతూ ఉంటే, అది అమ్మా ఆ డీల్ ఓకే కాలేదు అని మనోజ్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా, డీల్ ఓకే కాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా డీల్ ఓకే కాలేదు, డీలు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. వామ్మో, ఇప్పుడు అత్తయ్యకి కానీ నిజం తెలిసిందంటే నన్ను ఖచ్చితంగా బయటికి గెంటేస్తుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి. ఇంతలో బాలు నీకేం చెప్తాడో, అసలు నిజం చెప్పకుండా దాచిపెడుతున్నాడు అని అంటూ ఉంటాడు. బాలు ఏంట్రా నిజం, నువ్వు దాచిపెడుతున్నా నిజం అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి వైపు చూస్తాడు మనోజ్. రోహిణి వైపు చూసి, ఏం లేదమ్మా, అతను డబ్బులు ఈఎంఐలో కడతానన్నాడు, ఇప్పుడు ఈఎంఐలో నాకు అవసరం లేదు, మొత్తం క్యాష్ ఇవ్వమని చెప్పాను, అయితే ఇప్పుడు మాకు అంత క్యాష్ లేదు, తర్వాత వస్తామని వెళ్ళిపోయారమ్మా, డీల్ క్యాన్సిల్ అయిపోయింది అని అంటూ ఉంటాడు మనోజ్. అదేంట్రా బెంజ్ కార్లో వచ్చారు, బాగా రిచ్ పీపుల్స్ అన్నావు, మరి ఇలా జరగడం ఏంటి, 10 లక్షల కోసం అతను ఆలోచించుకొని మొత్తం క్యాన్సిల్ చేశాడా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా అలాగే చేస్తారు కొంతమంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అద్దెలకి కార్లు సూట్లు తీసుకువచ్చి బిల్డప్ ఇస్తారు, మనం రూల్స్ ప్రకారం అన్నీ అడిగితే ఇదిగో ఇలాగే తడబడిపోతూ ఉంటారు, నాకు తెలిసి వాడు కూడా అలాంటి బాపతే అయ్యుంటాడు అని మనోజ్ అనడంతో, చూసారా మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు ఆగు మీనా, ఇప్పుడు నిజాన్ని బయట పెడితే మా అమ్మ రోహిణిని బయటికి గెంటేస్తుంది, వాడు ముందు చూపుతో ఆలోచించి బాగానే చెప్పాడులే, లేకపోతే మళ్ళీ మన వల్ల మరొకసారి ఈ పార్లమ్మ బయటికి పోయేది
అని చెప్తూ ఉంటాడు బాలు. అది నిజమేనండి. ఇప్పుడు కానీ రోహిణి ఆడిన నాటకం అత్తయ్యకి తెలిస్తే మాత్రం అస్సలు కూడా ఊరుకోదు అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక సరేలే, అయినా దీన్ని ఇంకా ఫర్నిచర్ షాప్కి ఏమీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, ఇది ఇంట్లోనే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. సరేనమ్మా, నువ్వెలా చెప్తే అలాగే అని మనోజ్ అయితే అంటాడు. రే అదేంట్రా, మీ అమ్మ ఏది చెప్పినా అలాగా నువ్వేం చెప్తే అదే అంటావు, అసలు రోహిణిని ఇంట్లో బంధించడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాన్న, ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే ఉండనివ్వాలి, పెత్తనాలకి పంపిస్తే మొత్తం ఊరంతా ఏలేస్తుంటారు. అసలు ఇప్పటి వరకు ఎవరు దేనికి ఉపయోగపడతారో నాకు కూడా తెలియదు నాన్న. ఈ రోహిణికి తెలిసినట్టు ఊరంతా కూడా జల్లిడి పట్టేస్తుంది. మోసం చేసేవాళ్ళు ఎవరో, ఫ్రాడ్ చేసేవాళ్ళు అందరూ కూడా బాగా తెలుస్తుంది దీనికి అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక ఆ మాట విని రోహిణి అయితే మనోజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది బాధపడుతూ. ఏంటండి ఈవిడ ఎలా మాట్లాడుతున్నాడు అని ప్రభావతి అడగడంతో, నేను బాగా టైర్డ్ అయిపోయానమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్తూ ఉంటాడు మనోజ్. భోజనం చేయరా అని అంటూ ఉంటే, లేదమ్మా ఈరోజు ఎందుకు ఆకలిగా లేదో, నేను తర్వాత తింటానులే అని మనోజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటండి వీడు, ఇంట్లో చికెన్ కూర వాసన వస్తే చాలు ఇక ఆ వంటగది చుట్టూనే ప్రదక్షిణం చేసేవాడు, ఈ రోజేంటి చికెన్ కూర అని తెలిసినా కూడా భోజనం వద్దు, ఆకలి వేయడం లేదంటున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అందరూ కూడా నీకులాగా ఆలోచిస్తారా ఏంటి, వాడికి ఏమనిపిస్తుందో, ఒకవేళ తినాలని లేదేమో అని అంటూ ఉంటే, అదే ఎందుకు తినాలని లేదో అని ప్రభావతి చెప్తుంది. వాడు తినడం లేదని నువ్వు నా బుర్ర తినకో అని సత్యం అయితే అంటూ ప్రభావతితో చెప్పి వెళ్ళిపోతాడు లోనికి. గదిలోకి వెళ్ళాక అప్పుడే ఇక రోహిణి, సారీ మనోజ్, నువ్వు అత్తయ్యకి ఎక్కడ నిజం చెప్పేస్తావా అని నేను చాలా అంటే చాలా భయపడిపోయాను, అత్తయ్య నన్ను బయటికి గెంటేసేది అని అంటూ ఉంటుంది రోహిణి. తెలుసుకోడా మరి ఎందుకు నన్ను మరోసారి ఫ్రాడ్ చేశావు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావో, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు, ఎవరెవరో నీకు పరిచయం ఉంటున్నారో, ఎవరెవరితోనో డీల్ కుదుర్చుకుంటున్నావో, అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మనోజ్ ఇది మాత్రం నీకు దగ్గరే ఉండాలని నేను ఇలా చేశాను, ఇలా చేయకపోతే అత్తయ్య నన్ను ఫర్నిచర్ షాప్కి రానివ్వదని నాకు అనిపించింది, అందుకని ఇలా నాటకం ఆడించాను అని అంటూ ఉంటే, నువ్వు మేనమావగా ఆ మాణిక్యాన్ని తీసుకువచ్చి మలేషియాలో నేను కోటీశ్వరాలని చెప్పి అబద్ధమాడి ఇక్కడ వరకు కూడా నువ్వు జీవితాన్ని గడుపుకుంటూ వచ్చావు, ఆ విషయంలోనే నేను ఇంకా కూడా తేరుకోలేకపోతూ ఉంటే మరోసారి నన్ను అందరి ముందు ఫ్రాడ్ని చేసేసావు అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇదంతా నీ గురించే చేశాను కదా మనోజ్ అని అంటూ ఉంటుంది. చాలు రోహిణి, నా గురించి ఏమీ అవసరం లేదు, అసలు ఈ విషయాన్ని అమ్మకి చెప్పేయాలని నేను అనుకున్నాను, కానీ అమ్మ నిన్ను బయటికి గెంటేస్తే నువ్వు మామూలుగానే ఉంటావు, మా మీద కేసులు పెడతావు, మమ్మల్ని జైలుకి ఇడుస్తావు, లేకపోతే విడాకులు తీసుకొని విడిపోతాము, అప్పుడు నీకేమీ పెద్ద బాధ అనిపించదు, ఒక నెల బాధపడతావు, నీలాంటిది బాధ కూడా పడదేమో, నీకు అంత బాధ అంత కూడా ఆలోచన ఉంటే మళ్ళీ నువ్వు నన్ను మోసం చేసే ఆలోచన చేసేదానివి కాదు, అందుకని నేను ఇంటికి తీసుకువచ్చి నీకు శిక్ష వేయాలని అనుకున్నాను, ప్రతిరోజు కూడా నేను అస్సలు కూడా నీతో మాట్లాడను, నువ్వెవరో నేనెవరో ఇద్దరం పరాయి వాళ్ళం అయిపోయాము, మళ్ళీ ఇంకోసారి నన్ను మోసం చేయాలని నీకెందుకు అనిపించిందో కూడా అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని అంటూ మనోజ్ అయితే ఇక రోహిణిని చేదరించుకుంటాడు. అప్పుడే ఇక రోహిణి, అసలు ఇదంతా బాలు మీనా వల్లే వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్, అసలు నిన్ను బయటికి గెంటేస్తుంది అమ్మకి నిజం చెప్పొద్దని ఆ బాలు మీనానే ఆపారు, బాలుగాడు నా దగ్గరికి వచ్చి ఈ విషయం అమ్మకి చెప్పకరా, మళ్ళీ పార్లనమ్మని బయటికి గెంటేస్తుంది, నువ్వేమో దేవదాస్ అయిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావు, ఇవన్నీ అవసరం అంటావా, నువ్వే గదిలోకి తీసుకువెళ్ళి మందలించు అని వాడే సలహా ఇచ్చాడు, అందుకని నేను అక్కడ నిజం చెప్పలేదు, ఇప్పటికన్నా అర్థమయ్యిందా నీకు అని షాకిస్తాడు మనోజ్ రోహిణికి. ఓ బాలు అలా చెప్పమంటే చెప్పావన్నమాట, ఆ బాలుకి గిల్లి జోలపాడడం బాగా అలవాటు అయిపోయింది, అందుకని ముందు టెన్షన్ పెట్టేసి తర్వాత ఇలాగ చెప్తున్నాడు అని అంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
వీళ్ళిద్దరూ కూడా నా కాపురానికి అడ్డొస్తున్నారు, వీళ్ళిద్దరినీ కూడా నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఇక మీనా అయితే బాలుని అడుగుతుంది. మనోజ్ నిజంగా బయట పెట్టకపోవడమే కరెక్టు అని అంటూ ఉంటే, వాడిని నిజం బయట పెట్టొద్దని చెప్పిందే నేను అని బాలు చెప్తాడు. ఏంటండి మీరు అనేది? అవును మీనా, ఇప్పుడు మళ్ళీ మోసం చేసింది పార్లలమ్మ అని తెలిస్తే మా అమ్మ ఖచ్చితంగా గెంటేస్తుంది. అందుకని ముందే వాడిని చెప్పొద్దని చెప్పాను. కానీ వాడికి కోపం మాత్రం తగ్గలేదు. వాళ్ళు గదిలో ఎలా ఉన్నా కలిసి ఉండడం కావాలి అని అంటూ ఉంటాడు బాలు. అబ్బో, నాకు తెలియకుండా మీరు చాలా డ్రామాలు ఆడారే అని అంటూ ఉంటుంది మీనా. డ్రామాలు కాదు, వాళ్ళిద్దరినీ కలపాలని ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక బాలు నిద్రపోతుండగా సుమతి అయితే ఫోన్ చేస్తుంది మీనాకి. అక్క, రేపే అతన్ని నీకు చూపిస్తాను, గుడికి వచ్చేసే అక్క అని అడుగుతూ ఉంటుంది. సుమతి, అమ్మకు కూడా నువ్వే చెప్పాలి, అమ్మకు కూడా నువ్వే ఒప్పించాలక్క అని అంటూ ఉంటుంది సుమతి. సరే సుమతి, మరి బావని కూడా రేపు రమ్మంటావా అని అంటూ ఉంటే, మీ బావని కూడా రమ్మంటాను, తను మొత్తం కూడా మనిషిని చూసి అంచనా వేసేస్తారు కదా అని చెప్తూ ఉంటుంది. సరే అక్క, సరే అలాగే చెయ్యి అని అనడంతో అప్పుడే ఇంకా సుమతి ఫోన్ చేసిందండి. రేపు తను ప్రేమించిన అబ్బాయిని చూపించి పరిచయం చేస్తానంటుంది. మీరు ఒప్పుకుంటేనే నా పెళ్ళని కూడా అంటుంది. మరి రేపు మీరు గుడికి వస్తారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా బాలుని, చూడు మీనా, నువ్వు వెళ్ళు, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ ట్రిప్ ఉంది అని అంటూ ఉంటాడు బాలు. అదేంటండి? సుమతి ఇద్దరిని కూడా రమ్మంది. ఒకవేళ ఆ సంబంధం మనకు కూడా నచ్చితే సుమతికి పెళ్లి చేసేవచ్చు, ఇక మా అమ్మకి టెన్షన్ ఉండదు అని అంటూ ఉంటుంది మీనా. అదే అర్థమవుతుంది మీనా, వేరే వాళ్ళని పంపించడానికి అందరూ ట్రిప్పులకి వెళ్ళిపోయారు, నేను మాత్రమే ఉన్నాను. సరేలే, నువ్వు చూస్తే అర్థమైపోతుంది ఆ అబ్బాయి ఎలాంటివాడు అనేది. తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదాము అని చెప్తూ ఉంటాడు బాలు. సరేనండి, ఫోటో తీసి మీకు పెడతాను అని చెప్తూ ఉంటుంది మీనా. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక అరుణ్ అలాగే వాళ్ళ అమ్మని తీసుకొని గుడికైతే వస్తాడు. సుమతి మీనా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తుండగా అప్పుడే ఇంకా అక్కడికి సుగుణమ్మ, చింటూ ఇద్దరు వేరే ఆటోలో అయితే గుడికి వస్తారు. అలా గుడికి వచ్చి వీళ్ళని చూసుకోకుండానే వాళ్ళు గుడి లోపలికి వెళ్ళిపోతారు. సుమతిని కానీ బయట పూలమ్మే పార్వతి కానీ కనపడదు. పూలమ్మే పార్వతి మీనా వాళ్ళమ్మ టయానికి పక్కకి వెళ్ళిపోతుంది. ఇక సుగుణమ్మ, చింటూ లోపలికి వెళ్ళిపోయాక అప్పుడే పార్వతి అయితే మళ్ళీ పూల షాపు దగ్గరికి వస్తుంది. ఈలోగా అరుణ్ అలాగే వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చేస్తాడు. అది చూసి అప్పుడే ఇక అక్క రాలేదు, అరుణ్ గారు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చేశారు. ఏంటి అక్కకి ఇంత లేట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది సుమతి. ఏంటి, ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అరుణ్. మా అక్క వస్తుందన్నాను కదా, మా అక్క చూస్తుంది అని అనగానే ఇక సరే అయితే మా అక్క గురించి ఎదురు చూస్తున్నానని సుమతి అనడంతో, మేము లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, మీ అక్క వస్తే లోపలికి తీసుకురా అని అరుణ్ అయితే చెప్తాడు. సరే అని అంటూ ఉంటుంది సుమతి. అరుణ్ తన తల్లిని తీసుకొని లోపలికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక అరుణు అలాగే వాళ్ళమ్మ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఇక చింటూని, సుగుణమ్మని చూస్తారు. సుగుణమ్మని చూసిన అరుణ్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ సుగుణమ్మ దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నారు చెప్పండి, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. బానే ఉన్నాము అని అంటూ ఉంటే, నా మనవడు ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో చింటూ, ఎవరమ్మమ్మ వీళ్ళు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక చింటూని చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్న చింటూ, ఎలా ఉన్నావు నాన్న, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ. ఇక అరుణ్ అయితే, రే ఏం చేస్తున్నావురా, నీకు నేను బాబాయ్నవుతాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక సుగుణమ్మ, చూడండి వాడికి మీరెవరో ఏంటో ఏమీ తెలీదు, మేము వెళ్ళాలి, మమ్మల్ని వదిలేయండి అని సుగుణమ్మ అంటూ ఉంటే, ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవడు నా కళ్ళ ముందు నిలబడి ఉంటే ఎందుకు అలా కంగారు పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అరుణ్ వాళ్ళమ్మ, మీ కూతురు తన జీవితాన్ని తను చూసుకుంది కదా, మరి వీణెందుకు గాలికి వదిలేసింది అని అడుగుతూ ఉంటే, నాకు మొత్తం తెలుసు అని చెప్తూ ఉంటుంది అరుణ్ వాళ్ళమ్మ. అది విని సుగుణమ్మ, లేదు తనేమి మమ్మల్ని గాలికి వదిలేయలేదు,
తను మమ్మల్ని బాగానే చూసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. ఇంతలో మీనా ఆటోలో అయితే వస్తుంది గుడికి. అప్పుడే సుమతి ఏంటక్క ఇంత లేట్ అయిందని అడగడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అవును బావేడి, నువ్వు ఆటోలో వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. బావ వేరే ట్రిప్కి వెళ్ళారు, నన్ను వెళ్ళమని చెప్పారు, అందుకే ఆటోలో వచ్చాను అని మీనా అనడంతో సరే అక్క లోపలికి పద వాళ్ళు ఉన్నారు అని అంటూ ఉంటుంది సుమతి. ఇక సుమతి మీనా ఇద్దరూ కూడా గుడి లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అరుణ్ వాళ్ళమ్మ సుగుణమ్మ చింటూతో మాట్లాడడం చూసి మీనా అయితే షాక్ అయిపోతూ ఆగు సుమతి అని అంటూ పక్కకైతే తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుగుణమ్మ ఇప్పటికే నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేశానని ఎంతో బాధపడుతున్నాను. మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి దాన్ని జీవితాంతం కూడా విధవరాలుగే బ్రతకమని ఆ దేవుడు ఇచ్చాడేమో దాని జాతకం అనుకున్నాను. ఈ మధ్య తను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు తన జీవితం బాగుంది అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి సుమతి మీనా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది ఈవిడ, వాళ్ళ కూతురు గురించే మాట్లాడుతుంది. ఎవరా వాళ్ళ కూతురు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది అరుణ్ వాళ్ళ అమ్మ అయితే చూడండి, వీడు నా మనవడు, నా కొడుకు మా రక్తము, మీ దగ్గర పెరుగుతాడు అంటే ఒప్పుకున్నాము. కనీసం వీడిని సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు కూడా మా దగ్గరికి పంపించడం లేదు. వీడికి బాగా వయసు వచ్చేసరికి నేను నానమ్మనని, వీడు బాబాయ్ అన్న విషయం కూడా వీడు మర్చిపోతాడు అని చెప్పడంతో ఆ మాట విని అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అంటే వీళ్ళిద్దరూ కూడా చింటూ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఇక అప్పుడే ఇంకా అరుణ్ వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్తుంది, నా మనవడిని నేను చూసుకున్నాను, అంతే చాలు, ఇక మీరు వెళ్ళండి, ఇబ్బంది పడుతూ నా వల్ల మీరేమీ అలాగా నీరసంగా అయిపోకండి అని చెప్తుంది. ఇక సుగుణమ్మ చింటూని తీసుకొని వెళ్ళిపోతాడు. సుగుణమ్మ చింటూని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే అరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. ఇక సుమతి ఆ మీనాని చూసి షాక్ అయిపోతూ మీరా ఎప్పుడొచ్చారమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఆయన మీరు మీ మనవడిని పొగుడుతున్నప్పుడే వచ్చాము అని సుమతి అనడంతో అసలు ఏమైంది, ఆవిడ మీ పెద్ద కోడల వాళ్ళమ్మ పిల్లాడు వాళ్ళమ్మ అని అంటూ ఉంటే అవునమ్మా మా పెద్ద కొడుకు చనిపోయాడు, ఇదిగో మా పెద్ద కొడుకు, తనే మా పెద్ద కోడలు కళ్యాణి అని చూపిస్తుంది ఫోటోని. ఆ ఫోటోని చూసి మీనా షాక్ అయిపోతూ ఈమె అని అంటూ ఉంటే అవునమ్మా తనే మా పెద్ద కోడలు అని ఫోటోని చూపిస్తూ ఉండగా రోహిణి మొదటి పెళ్లి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అమ్మో ఈ రోహిణిని తక్కువ అంచనా వేసుకున్నాం, తను చాలా డేంజరు అని అనుకుంటూ ఉంటుంది మీనా. డబ్బు విషయంలోనే నాటకం ఆడిందని అనుకున్నాను, కానీ ఇలాగా తను మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి తనకి ఒక బిడ్డ ఉన్నాడన్న విషయాన్ని దాచిపెట్టి మనోజ్ని పెళ్లి చేసుకుంటుందని అనుకోలేదు. ఇప్పుడు మనోజ్కి విషయం తెలిస్తే మామూలుగా ఉండదు. మనోజిక రోహిణిని చంపేస్తాడు. రోహిణి చేసిన మోసం అలాంటిది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విషయాన్ని నేను చెప్పాలా వద్దా, ఈ విషయాన్ని కనుక ఇంకా దాచిపెడితే ఖచ్చితంగా కూడా తర్వాత మళ్ళీ సమస్య రావచ్చు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా. ఇంతలో అరుణ్ అయితే వస్తాడు. అక్క నేను చెప్పాను కదా అరుణ్ ఇతనే అని చూపిస్తుంది. ఇతన్ని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఇతను అస్సలు కూడా మంచివాడు కాదు, మానవత్వం లేని మృగంలా ప్రవర్తిస్తాడు, మీ బావకి వీడికి అసలు పడదు, ఎప్పుడెప్పుడు మమ్మల్ని కేసులో ఇరికించి లోపలికి పెట్టాలని అరెస్ట్ చేయించాలని చూస్తున్నాడు అని మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది మీనా. ఆ మాట విని ఒక్కసారే సుమతి షాక్ అయిపోతూ మా అక్క చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజమే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అరుణ్ కానీ నేను వీళ్ళ విషయంలో అలాగే చేశాను, మీ అన్నయ్య కూడా అలాగే ప్రవర్తించాడు, బాలు కూడా నాతో అలాగే ప్రవర్తించాడు, అందుకే తనంటే కోపం, అంతే తప్ప నేను చెడ్డవాడిని కాదు అని అంటూ ఉంటాడు అరుణ్. అక్క నీ ఇష్టం అక్క, మీరు చేసుకోమంటే చేసుకుంటాను, లేతే లేదు అంటూ నిజాన్ని ఇక బయట అయితే పెడతారు. నిజం బయట పెట్టిన తర్వాత రోహిణి గురించి నిజం తెలుసుకొని మీనా అయితే ఇక సుమతి లవ్ మ్యాటర్ అయితే పెద్దగా పట్టించుకోదు. ఇక పట్టించుకోకుండా అదే రోహిణి గురించి ఆలోచిస్తూ అయితే వెళ్ళిపోతుంది.
ఏంటండి ఇది? ఎందుకు మీరు మా బావతో గొడవ పెట్టుకున్నారు? ఇప్పుడు మీరు మా బావకి క్షమాపణ చెప్పండి. లేకపోతే మా బావ ఈ పెళ్ళికి ఒప్పుకోడు అని సుమతి అయితే అడుగుతూ ఉంటుంది అరుణ్ని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.